ఉన్నాయి. ఈ రామగుండం కాన్స్టిట్యున్సీలో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు. ఇవాళ రామగుండంలో జరుగుతా ఉన్నాయి. అదొక వింత. ఆయన ఇల్లేమో రేకులు గీకులు మొత్తం ముంగట ఉంటాయి కానీ మంది ఏమో మొత్తం పోవాలి. వారు ముంగట పక్క షెడ్లు వేసుకొని ఉన్నారు. వాళ్ళని వెనకకు జరిపించి వాళ్ళకు సరి అయిన వసతి కల్పించి ఆ ఉన్నదే ఒకటే లైన్ రామగుండంలో మీ అందరికీ తెలుసు. ఆ ఒక్క షాపులు పోతే ఆ 200 కుటుంబాలు ఏ విధంగా బతుకారు? వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లేస్ కూడా లేదు మాకు. ఒకవైపు ఏమో ప్రైవేట్ ల్యాండ్ ఉంటుంది, ఒకవైపు ఏమో జెన్కో ల్యాండ్ ఉంటుంది. కాబట్టి నేను ఎమ్మెల్యే గారికి గట్టిగా చెప్పేది ఏంటంటే వాళ్ళకు 10 ఫీట్ల షాపులకు ఇచ్చిన తర్వాతనే మిగతాది ముంగట నువ్వు రోడ్డుకు వాడుకో. అవసరం అనుకుంటే రోడ్డు తక్కువ చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ డ్రైన్ ఒక పిచ్చోడు కట్టే డ్రైన్, అది ఆ మకాన్ సింగ్ మనస్తత్వం తగ్గట్టే ఆ డ్రైన్ ఉన్నది. ఈ ప్రాంత వాసులందరూ పోయి మా డ్రైన్ చూడాలి. అది ఒక్కొక్కటి ఎంత పెద్ద డ్యాముల్ లాగా డ్రైన్ కట్టిండు. అవరు ఇంకొకటి ఏంటంటే ఆయనను ఒకప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు అరే నిద్రపోరా, అన్నం తినరా, లేకపోతే ఫలానా ఆయన అత్తడని చెప్పేటోరు. ఇప్పుడు ఏమైతుంది ఎరకనా? అరే మన గల్లీకి మకాన్ సింగ్ పిలిచిర్రా పుసుకున, పెళ్లికో దానికో దీనికో విలువ కానీ వెళ్తే మనది అంత గల్లీ కూడా కూలగొడతారనే భయంలో ప్రజలు వచ్చింది.